మీరు సంతోషం సినిమా తీస్తున్నప్పుడు అది ఫస్ట్ తరుణ్కి అనుకున్న ఆ కథ కాదు, అది వేరే కథ మార్చారు. ఓకే ఓకే, అంటే నాది ఒపీనియన్ కాదు, బయట ఒపీనియన్. లేదు, దట్స్ అబ్సల్యూట్లీ రాంగ్ ఒపీనియన్. అది తరుణ్ కథ వేరు. తరుణ్కి పిల్లగాళ్ళని ఎట్లా పెడతారు సార్? అది హార్డ్లీ 3 సినిమాలు గైడ్ అయ్యిండు తరుణ్. ఓకే, దాన్ని మార్చారు, ఏదో సంథింగ్ మార్చారు. మీరు మార్చలేరు ఆ కథను, ఎట్లా మారుస్తారు? కిడ్ మీద బేస్ అయిన కథ కదా. ఓకే, ఏముందిలేండి, యువరాజు మహేష్ బాబుతో యువరాజు సినిమా తీశారు కదా. కిడ్ ఉండటం వేరును, బేసిక్గా వాళ్ళది ఫండమెంటల్గా లవ్ స్టోరీనేగా చేసింది. బట్ మనం వెళ్తున్నది ఫ్యామిలీ ఎమోషన్స్ కదా. నేను అడిగిందంటే చిన్న అపవాదం మీ మీద ఏంటంటే, సంతోషం అండ్ మిస్టర్ దశరథ్ గారి కెరియర్లో ద బిగ్గెస్ట్ హిట్స్ అంటే సంతోషం అండ్ మిస్టర్ పర్ఫెక్ట్. ఆ 2 సినిమాలు బ్లాక్ బస్టర్స్ అవ్వడానికి ప్రొడక్షన్ కంపెనీస్ ఇన్వాల్వ్మెంట్ కొంత ఉంది. అది అంత ఆయన బయటకు వచ్చి ఫుల్ ఫ్రీడమ్తో చేసిన కొన్ని సినిమాలు, గ్రీక్ వీరుడు కావచ్చు, ఇంకా కొన్ని సినిమాలు కావచ్చు, ఆయనకు పూర్తి స్వాతంత్రం ఇచ్చిన సినిమాలు మరి ఎందుకు ఆయన ఒక చిన్న అపవాదం బయట. విశ్వనాథ్ గారిది ఉంది. శంకరాభరణం ముందు చాలా తీశారు ఆయన, తర్వాత ఒక సాగర్ సంగమం వచ్చి, ఒక స్వాతి ముత్యం వచ్చి, శృతిలయలు, ఈ 4 కదా. ఎక్కువ మెమరబుల్ సినిమాలు వచ్చినప్పుడు ఏంటంటే మినిమంవి అవి. అట్లానే నా కెరియర్లో ఇంకో 2 వస్తాయేమో అంతే. వెన్ ఇట్ కమ్స్ టు ద ప్రొడక్షన్ హౌసెస్, వాళ్ళ వల్లే హిట్ వచ్చాయనేది బయట జనాలు అనుకోవచ్చేమో, కానీ వాళ్ళు నమ్మట్లే ఆ విషయం. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, మిస్టర్ పర్ఫెక్ట్ తర్వాత అదే బ్యానర్లో అలాంటి సినిమా ఒకటన్నా రావాలిగా. వాళ్ళు 10 చేసి ఉంటారుగా. బొమ్మరిల్లు తర్వాత 10 చేసి ఉంటారుగా. వాళ్ళు 10ో 5ో వేసి ఉంటారు కదా. మిస్టర్ పర్ఫెక్ట్ తర్వాత ఉండాలి కదా. అలాంటి మిస్టర్ పర్ఫెక్ట్ రాలేగా. అసలు దశరథే కాదు, ఎవ్వడు ఒక సినిమా సక్సెస్కి 1 సింగిల్ పర్సన్ అబ్సల్యూట్గా సక్సెస్కి బాధ్యుడైతే అవడు. ఎంటైర్ టీమ్ వర్క్ ఇది. నాకు గోపీమోహన్కి ఎక్స్ట్రాడినరీ సింక్ కుదిరింది సంతోషం టైంలో. నాగార్జున గారు ఒక సొంత కొడుకులా చూసుకున్నారు. నారాయణ గారు ఒక గ్రేట్ ప్రొడ్యూసర్. ఇలా అన్నీ కలిసాయి, అది ఒక సంతోషం వచ్చింది. మళ్ళీ దిల్ రాజు గారు లాంటి ఒక మోస్ట్ ప్యాషనేట్ ప్రొడ్యూసర్, ప్రభాస్ లాంటి ఒక బంగారం లాంటి హీరో. అసలు అంటే ఇంకా అంత మంచోళ్ళు ఉండరేమో, అంత హెల్పింగ్ నేచర్ ఎవరికి ఉండదు, అంత మంచి హీరో. అండ్ దిల్ రాజు గారు లాంటి ఒక పెద్ద ప్రొడ్యూసర్. అన్ని బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ క్రూ వస్తూ ఉన్నారు. మళ్ళీ ఒక మంచి వండర్ హ్యాపెన్ అయింది. వర్క్ విషయంలో ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ ఫర్ మీ. నేను ప్రతి సినిమాకి అంతే బ్లడ్ పెట్టి అంతే 24 hours కష్టపడతాను. సో సక్సెస్ అనేది ఏంటనంటే ఆ బ్యానర్లే వల్ల వచ్చింది అని అనుకుంటే అనుకోనండి, అది వాడి ఫూలిష్నెస్. అది అలా ఎవడనుకున్నా వాడు ఫూల్ అని నా దృష్టిలో. నా వల్ల ఈ సినిమా హిట్ అయిందని ఎవడనుకున్నా వాడు ఫూల్ అని. ఎందుకంటే ఇట్స్ అబ్సల్యూట్ టీమ్ వర్క్. అది కుదిరితే అవుతున్నది, ఒక్కోసారి అవ్వట్లేదు. శౌర్య సినిమాకి వస్తే మ్యూజిక్ గురించి, మ్యూజిక్లో తమ్ముడిని గిరిని ఇంట్రడ్యూస్ చేశారు. దానికి తమ్ముడు పెట్టడానికి పర్ఫెక్ట్ రీజన్ ఏంటి? తమ్ముడిలో నిజంగా టాలెంట్ ఉందనా, లేదా తమ్ముడికి ఒక లిఫ్ట్ ఇద్దామని, ఇది బేస్ చేసుకొని ఈ సినిమా చేద్దామనా? ఫస్ట్ టాలెంట్ ఉందనే. ఇప్పుడు మీరు నా నుంచి ఏ సమాధానం ఎక్స్పెక్ట్ చేస్తారో అదే చెప్తాను నేను. ఇంక అంతకంటే దీనికి ఏంటంటే హ్యావ్ యూ లిసన్ టు ది సాంగ్స్ ఎలా ఉన్నాయి? నేను ఇప్పుడు మేము ఒక చిన్న బడ్జెట్లో చేస్తున్నాము ఈ సినిమాని, ఒక 11 లక్షల బడ్జెట్లో. ఇంతకంటే బెటర్ మ్యూజిక్ ఇచ్చేవాళ్ళు, నాకు అంత టైం ఇచ్చేవాళ్ళు నాకు కావాలి. ఈ సినిమాకి నాకు కావాల్సిన టైంకు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న మ్యూజిక్ ఉండి అన్నీ చేసేవాళ్ళు. నాకు విత్ ఇన్ ద బడ్జెట్లో ఈ పారామీటర్స్ అన్నిట్లో వీడు కుదురుతాడని నేను నమ్మాను. అండ్ ఫైనల్ అవుట్పుట్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ సినిమా కంటే ముందు నువ్వు మ్యూజిక్ డైరెక్టర్గా చాలా ప్రయత్నాలు చేసావు, చాలా స్ట్రగుల్ అయ్యావు. ప్రత్యేకంగా ఈ సినిమా రావడానికి నీకు కారణం అది అన్నయ్య సినిమా అవ్వడమా? ఎస్పెషల్గా ఈ ఫీల్డ్లో అయితే, అంటే నేనున్న డిపార్ట్మెంట్, మ్యూజిక్ డిపార్ట్మెంట్కి అయితే రిలేషన్స్ వర్కౌట్ కూడా కావాలని నేను నమ్ముతాను. ఎందుకు అని అంటే మనం చేసిన ఒక మ్యూజిక్ పీస్ వినిపించగానే 1 minute తెలిసిపోతుంది వీడు ఈ పనికి వస్తాడా లేదా, ఈ నిజంగా ఈ పీస్ బాగుందా లేదా మ్యూజిక్. ఎందుకంటే అగైన్ ఇట్ కమ్స్ టు బోల్డ్ అంత కమర్షియాలిటీ ఉంటుంది, మనీ ఇన్వాల్వ్ ఉంటుంది.
ఏదో ఒక కిరాణా షాప్లో లాగా ఒక పొట్లం కట్టే కైండ్ ఆఫ్ జాబ్ కాదు ఇది. డెఫినెట్గా సిచ్యువేషన్స్ బేస్డ్, దానికి దగ్గర ట్యూన్స్ ఇవ్వాలి, దీంతో పాటు ఆర్ఆర్, హెవీ వర్క్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ టాలెంట్తో సంబంధించిన విషయమే. బట్ బిఫోర్గా ఎందుకు మీకు సినిమా అవకాశాలు దీనికంటే ముందు ప్రయత్నాలు చేయలేదా, లేకపోతే చేసిన ఎలా ఏంటి? సో నేను యాక్చువల్గా కీబోర్డ్ ప్లేయర్గానే వర్క్ చేసి ఉన్నాను అనమాట. అనూప్ గారి దగ్గర చేశాను, దాని తర్వాత చిక్కిరి గారికి లాస్ట్ ఆయన ఎర్రబస్సు వర్క్ చేసి ఉన్నాను అవన్నీ. అండ్ మోరోవర్ కొంచెం ట్రైన్డ్ అప్ కూడా దేవి గారి దగ్గర చూసి అవన్నీ నేర్చుకొని మెళకువలు అవన్నీ నేర్చుకొని వచ్చినవాడిని అనమాట. ఏదైనా ఒక మంచి ఆపర్చునిటీ వస్తేనే నేను మ్యూజిక్ డైరెక్టర్ అవుదామనే ఉందన్నమాట. సో అలాంటి అవకాశం కోసం చూశాను తప్పితే ఇక అలా ఏది చేయాలని అనుకోలేదన్నమాట. ఇప్పుడు బాహుబలి లాంటి సినిమా తీస్తూ ఏఆర్ రెహమాన్ పెట్టుకోవచ్చు కదా అని. బట్ నేను నమ్మను ఏఆర్ రెహమాన్ గారైనా సరే ఇంత గొప్ప మ్యూజిక్ అయితే రాదు బాహుబలిది. వాళ్ళిద్దరు ట్యూనింగ్ కూడా ఇంపార్టెంటే కదా. ఎంత గొప్ప మ్యూజిక్ బాహుబలిది. పెద్దవాళ్ళు రావచ్చేమో దీనికి, హాలీవుడ్ వాళ్ళు కూడా రావచ్చేమో బాహుబలి రేంజ్ ప్రాజెక్ట్కి. ఆ ట్యూనింగ్ ఇంపార్టెంట్. వాటన్నింటి నుంచి ఐఎమ్ క్వైట్ హ్యాపీ వాట్ ఐఎమ్ గెటింగ్. అండ్ ఇంకో తమ్ముడు నళిని కెమెరా ప్రయత్నాలు చేస్తున్నారు. తనకి ఇద్దామని మీకు ఎప్పుడు అనిపించలేదా? ఇక్కడ ఏంటనంటే నేను ఒక్కడిని పర్సనల్ డెసిషన్ తీసుకొని నెట్టేసే ప్రోగ్రామ్ జరగదు. మ్యూజిక్ డైరెక్టర్కి వచ్చేసరికల్లా లక్కీగా మనం ట్యూన్ చేయించుకోవచ్చు. అది వినిపించగానే వాళ్ళు పాజిటివ్గా విని లెట్స్ గో విత్ హిమ్ అని అంటారు. వెన్ ఇట్ కమ్స్ టు ద కెమెరామెన్ ఏంటంటే ఆయన ప్రీవియస్ వర్క్స్ చూపించాలి. అలా వర్క్ చూపించగలిగే కెపాసిటీ ఉన్న రోజు అది కూడా నేను కన్విన్స్ చేస్తాను. బికాస్ దే ఆర్ మై ఫ్యామిలీ, వీ హ్యావ్ టు సపోర్ట్ ఈచ్ అదర్. మరి నాకు అలాంటి విషయం సిగ్గేం లేదు. అండ్ ఐ ఫీల్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు ప్రొవైడెడ్ ప్రొడ్యూసర్కి, హీరోకి, అందరికీ నచ్చాలి. శౌర్య హీరో గురించి, మనోజ్ గురించి, తనతో ఇంతకుముందు మీరు శ్రీ అనే సినిమా తీశారు. అది కమర్షియల్గా అనుకున్నంత విజయం సాధించలేదు. అయినా కూడా మీ కాంబినేషన్ ఎలా కుదిరింది? అంటే సబ్జెక్టుకి ఇదయ్యారా? ఈ కథ రాసుకున్నప్పుడు తను కలవటం జరిగింది, తను ఇష్టపడ్డాడు, అలా చేసి. ఇప్పుడు ఇంత జర్నీలో మీకు చాలా హ్యాపీయెస్ట్, మేము రెగ్యులర్గా ఇంటర్వ్యూలో అడిగే రెగ్యులర్ క్వశ్చన్ ఇది, వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్ అండ్ వెరీ సాడ్ మూమెంట్ ఏమున్నాయి? రెండు చెప్పండి. హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే మనకు చాలా ఉన్నాయి. అంటే నా ఫస్ట్ సినిమా సంతోషం అవటం, అది అందరికీ నచ్చటం, మిస్టర్ పర్ఫెక్ట్ నడవటం, నాకు పిల్లలు పుట్టడం, మా ఇద్దరు కూతుళ్ళు రావటం, ఇవన్నీ ఆల్ దీస్ ఆర్ బెస్ట్ మూమెంట్స్ ఇన్ మై లైఫ్. సాడ్ మూమెంట్ మీరు ఎప్పుడు మర్చిపోలేని సాడ్ మూమెంట్, అంటే పర్సనల్ లైఫ్లో అవ్వచ్చు, ప్రొఫెషనల్ లైఫ్లో అవ్వచ్చు. సాడ్ ఏం లేవు అసలు. ఐ విష్ మా పేరెంట్స్ ఉంటే బాగుండి అనిపిస్తుంది. బట్ సంతోషం ముందే చనిపోయారు మా నాన్న. కరెక్ట్, హార్ట్ అటాక్ అంతే, వెరీ న్యాచురల్ డెత్. అది కరెక్ట్ ఇంకొక 1 monthలో షూట్ స్టార్ట్ అవుద్దనగా అయింది. అది కొంచెం మాకు మదర్ అంటే చాలా చిన్నప్పుడే పోయారు. అరే ఆయన ఉంటే బాగుండింది అనిపించింది. అదొక్కటే చిన్న మిస్సింగ్. అంత తప్పించి ఇంత జర్నీలో మీకు ఎక్కడ ఇన్సల్ట్స్ కానీ, ఎక్కడ అవమానాలు కానీ ఎక్కడ జరగలేదా? ఏం జెన్యూన్గా అయితే ఏం జరగలేదు నాకు. అవమానాలు అంటే ఏం చేస్తారు? మీన్స్ ఎక్కడ మీరు అనుకున్నది కాకపోవడము డెఫినెట్గా న్యాచురల్గా జరుగుతాయి కదా ప్రతి ఇండస్ట్రీ. ఇప్పుడు చెప్తామని వెళ్తాము, వినాలా లేదా అనేది వాళ్ళ చాయిస్. దాన్ని అవమానం అని అనుకుంటే అది మన ఫూలిష్నెస్. రెండోది ఏముంటుంది, ఈ కథ ఈ ప్రొడక్షన్ అనుకున్నప్పుడే ముందు కొన్ని మాట్లాడుకుంటాం, అవి జరగనప్పుడు కన్విన్స్ చేసుకుంటాం, కొన్నిసార్లు మనం కన్విన్స్ అవుతాం. అసలు పార్ట్ ఆఫ్ గేమే కదా. అంత అవమానాలు అట్లా అంటే అవమానాలు కాకపోతే సాడ్ థింగ్స్ ఏవో ఉంటాయి, ఒకటో రెండో. సాడ్ ఏం లేదంటే కొన్ని కన్ఫ్యూజన్ ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు సంబరం నేను అలా ఫ్లాప్ అవుతుందని అనుకోలే. మిగిలిన నా ప్రతి ఫ్లాప్ సినిమా నాకు వారం ముందే ఆల్మోస్ట్ సిమ్టమ్ తెలిసిపోయేది, ఇది నడవదని. సంబరం ఒక్కటి మాత్రం నేను ఖచ్చితంగా నడుస్తుందని నేను ఎంతో ఇష్టపడ్డాను ఆ సినిమాని. ఈవెన్ చూసినప్పుడు కూడా ఇప్పుడు కూడా చూసినా చాలా మంది బాగుందనే రిపోర్ట్ ఉంది, చాలా మంది. అదే అది ఎందుకు నడవలేదు అనేది $1 million క్వశ్చన్ నాకు. అంతే పోన్ ఇప్పుడు సెకండ్ హాఫ్ కుడ్ బి బెటర్ అని అనిపిస్తుంది. బట్ ఇప్పుడు నేను బెటర్ అనుకున్నది చేస్తే మళ్ళీ నడుస్తుంది అనేది కూడా గ్యారంటీ లేదు కదా. అదొకటే కొంచెం ఏం నడిచితే బాగుండేదేమో అనిపిస్తుంది. Please subscribe to iDream. Please subscribe for more videos.